ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర ఉండేటువంటి కోర్టు వద్ద ఉన్నాము. ఏదైతే సీదర్ అప్పలరాజుని 23 గంటలైంది ఇప్పటికే అరెస్ట్ చేసి. నిన్న సాయంత్రం 7 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాదాపు 23 గంటల తర్వాత జడ్జి ముందు హాజరుపరచడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన రాక కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఆయన కార్యకర్తలు అందరూ కూడా సీదర్ అప్పలరాజుని చూడడం కోసం, అదేవిధంగా ఈ కేసులో ఆయనకి ఎలాంటి శిక్ష విధిస్తారు, లేకపోతే ఏ సెక్షన్స్ అసలు నమోదు చేస్తారు, ఇవన్నీ కూడా ఈ కొద్దిసేపట్లోనే తెలియబోతుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు సీదర్ అప్పలరాజుని పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ చెకప్స్ అన్ని చేసిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ముందు అయితే హాజరుపరచడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం సీదర్ అప్పలరాజు కొడుకుని ఒక యాక్సిడెంట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన మీద రిమాండ్ కూడా ఉండడం జరిగింది. దాదాపు 14 డేస్ రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఆయన మీద 105 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. మరి సీదర్ అప్పలరాజు విషయంలో ఆ విషయం తెలిసినా సరే సాక్షుల్ని తారుమారు చేశారని చెప్పి ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేశారని చెప్తూ A3గా కూడా చేర్చడం జరిగింది. మరి A3గా చేర్చినటువంటి సీదర్ అప్పలరాజుకి ప్రస్తుతం వాదోపవాదాలు విన్ని తర్వాత మెజిస్ట్రేట్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఒకవేళ 105 కింద ఆయనకు కూడా సెక్షన్ పెట్టినా, లేకపోతే ఇంకే సెక్షన్ అయినా పెట్టినా, రిమైండ్కి విధించినా సరే ఇక్కడ నుంచి అంపోలులో ఉండేటటువంటి జైలుకి తరలిస్తారా, లేకపోతే ఇక్కడ నుంచి భద్రతల నేపథ్యంలో వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ జైలుకి తరలిస్తారా అనేటటువంటి మాత్రం ఇంకా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి చాలా వరకు పోలీసులంతా కూడా బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అండ్ ఎవరైతే సీదర్ అప్పలరాజుకి సంబంధించినటువంటి క్యాడర్ ఉందో, క్యాడర్ అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన అరెస్ట్ అయిన 23 గంటల్లో కూడా ఇప్పటి వరకు ఆయన ఎవరు చూడడం కూడా జరగలేదు, ఆయనతో ఎవరిని మాట్లాడిపించడం కూడా జరగలేదు. సో ఈ 23 అవర్స్ తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 1 డేలోగా, అంటే 24 అవర్స్లోగా మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి. కాబట్టి ప్రస్తుతం ఆ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇంకొద్దిసేపట్లో ఆయన మీద ఎలాంటి ఎలాంటి సెక్షన్స్ పెట్టబోతున్నారు, ఎక్కడ రిమైండ్కి పంపిస్తారా, లేకపోతే బెయిల్ ఇచ్చి పంపించేస్తారా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ అయిన మాజీ మంత్రి సీదర్ అప్పలరాజుని 23 గంటల తర్వాత అయితే కోర్టుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మెజిస్ట్రేట్ దగ్గర అయితే ఇన్ని హాజరుపరచడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా ఏదైతే సీదర్ అప్పలరాజుని 23 గంటల తర్వాత ఫుల్ భారీ బందోబస్తు నేపథ్యంలో అండ్ ప్రస్తుతం పలాసలో ఉండేటటువంటి మెజిస్ట్రేట్ వద్దకు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆయన కొడుకు అరబ్ వర్మ యాక్సిడెంట్ కేసులో ప్రస్తుతానికి సీదర్ అప్పలరాజుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే A3గా ఆయన్ని నమోదు చేయడం జరిగింది. A3గా నమోదు చేసిన ఆయనకి ప్రస్తుతం కోర్టుకు కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే భారీ బందోబస్తు మధ్యన ఇదంతా కూడా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటువైపు సీదర్ అప్పలరాజుకి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తుంది. అయితే ఈ భారీ బందోబస్తు మధ్యలో సీదర్ అప్పలరాజు మాత్రం ప్రస్తుతానికి లోపలికి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎలాంటి సెక్షన్స్ పెట్టబోతున్నారు, రిమైండ్ విధిస్తారా, లేకపోతే బెయిల్ ఇస్తారా అనేటటువంటి మాత్రం ఇంకా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికి. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకొద్ది క్షణాల్లో ఆయనకి ఎలాంటి శిక్ష విధించబోతున్నారని తెలుస్తుంది. A3గా ఆయన తీసుకోవడం జరిగింది. సో A3గా తీసుకున్నటువంటి అప్పలరాజుకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏ సెక్షన్స్ పెట్టబోతున్నారు, ఒకవేళ రిమైండ్ విధిస్తే ఆయన్ని అంపోలు జైల్లోనే ఉంచబోతున్నారా, లేకపోతే వైజాగ్ కానీ లేదా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారా, ఇవన్నీ కూడా కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన కొడుకు అరబ్ వర్మను కూడా ప్రస్తుతానికి అంపోలు పోలీస్ స్టేషన్లో అయితే ఉంచడం జరిగింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ అబ్బాయి ఉన్న దగ్గరికే ఈయన పంపిస్తారా, లేకపోతే ఇంకా వేరే జైలుకి ఏమైనా తరలిస్తారా అనేది మాత్రం తెలియని పరిస్థితి. సో ఏదేమైనా వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు అయితే ఆయన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన కొడుకుండేటటువంటి అంపోలు జైలుకి తరలిస్తారా, లేకపోతే ఇంక వేరే విధంగా తరలిస్తారా అనేది తెలియదు. అయితే ఒక 1 అవర్లో ఇదంతా కూడా తేలడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన మీద ఎలాంటి సెక్షన్స్ పెడుతున్నారు ఏంటి అనేటటువంటి మాత్రం ప్రస్తుతానికి తెలియనుంది. ప్రస్తుతం ఆయనకి విధించేటటువంటి శిక్ష లేదా జడ్జిమెంట్ ఏం వస్తుందని చెప్పి అందరూ కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకొద్ది క్షణాల్లో ఆయన జడ్జిమెంట్ కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.